ఎంతో పవిత్రంగా స్వీకరించి అదే స్వామివారి వాళ్ళకి ఇచ్చినటువంటి కానుక భావించి ఎంతో పవిత్ర భావనతోటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అటువంటి పవిత్రంగా ఎన్నో వేల కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా గత కాలంలో కల్తీ నెయ్యిని వాడి, కల్తీ అంటే మామూలు కల్తీ కాదు, జంతు కళేబారాల నూనె వాడారు. ఇంత నీచమైనటువంటి, ఇంత దుర్మార్గమైనటువంటి చర్య జరిగినటువంటి వారి మీద కఠినంగా శిక్షించాలని యావత్తు హిందూ సమాజం కూడా కోరుకుంటుంది. హిందువులంటే ఏమాత్రం భయం ఉన్నా, హిందూ ధర్మం పట్ల ఏమాత్రం భక్తి ఉన్నవారైనా ఈ విధంగా చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. అన్య మతస్థులకు తిరుపతి దేవస్థానం అప్పచెప్తే ఇలానే ఉంటుంది. ఎంతో పవిత్రంగా భావించి తిరుమలను వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే స్వామికి పెట్టే నైవేద్యంలోనే ఆ ప్రసాదం పవిత్రంగా భావించి లడ్డులోనే కలిపారంటే, అది కూడా నీచమైనటువంటి నూనె పదార్థాన్ని కలిపారంటే వాళ్ళని ఏమనుకోవాలి? దయచేసి హిందువులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, స్వామివారి భక్తులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి.